హాయ్ హలో వెల్కమ్ టు టైనీ టెర్రస్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో చామగడ్డ హార్వెస్ట్ అనమాట. సో హార్వెస్ట్ చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నేనే అనుకోలేదు నాకు ఇంత చామగడ్డ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నార్మల్గా వస్తుందా రాదా అని ట్రై చేశాను, బట్ చాలా బాగా వచ్చింది. అండ్ నేను దాన్ని కడిగేటప్పుడు వీడియో తీశాను. పైన ఉంటుంది మా టెర్రస్ మీద గార్డెన్. సో కిందికి వచ్చి వీడియో తీశాను. సో చూసారు కదా, ఆకులతో కూడా బాగానే వచ్చింది. నేను మళ్ళీ తర్వాత పెడదాంలేని, ఏవైనా చిన్నవి ఉంటే పెట్టొచ్చులేని చెట్టుతో సహా పీకేశాను. ఒకవేళ ఆ చెట్టుది మళ్ళీ పెడితే మీకు మళ్ళీ వస్తుంది. చెట్టు ఆకులు రాకపోయినా నార్మల్గా చామగడ్డ పెట్టినా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ ఎంత వస్తుందో తెలీదు అని అన్నీ తీసేసాను, ఏది పెట్టలేదు. ఒకటి రెండు పెట్టేసి నాటేసే వచ్చాను. ఇవి మాత్రం వాడుకుందాము, అన్నీ కరెక్ట్ సైజులో ఉన్నాయి, చిన్నగా ఏం లేవు. అందుకని నేను అన్నీ తెచ్చేసాను, ఆకులతో ఉన్నా పర్లేదు అని. సో అన్నీ తెచ్చుకొని నీట్గా వాటర్లో నార్మల్గా ఫస్ట్ క్లీన్ అనమాట, డీప్ క్లీన్ అయితే చేయలేదు, ఫస్ట్ క్లీన్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేసి ఇలా క్లీన్ చేయడము. ఇది నేను ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను కూడా. అరే ఇలా ఉంటుందా చామగడ్డ భూమి లోపల అని. అండ్ భూమి లోపల ఇదే నా ఫస్ట్ ట్రై అని చెప్పుకోవచ్చు. నేను బీట్రూట్ రాడిష్ ట్రై చేశాను, బట్ నాకు అంత అంత అమేజింగ్ ఏం అనిపించలేదు. సో ఫస్ట్ టైం ఇది ట్రై చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. లైక్ లిటరల్లీ ఇట్ వాజ్ సర్ప్రైజ్ అనమాట, ఇలా ఉంటుందా అనేసి. సో మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇన్ని చామగడ్డలు వచ్చాయి. సో చూడండి, ఇలా రూట్ నాట్స్ వచ్చాయి. మనం మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ వస్తాయి. ఇలా పెద్ద పెద్ద సైజులో వచ్చేసాయి, బట్ నేను అవేవి యూస్ చేయను, అన్నీ చామగడ్డ వాడుకుంటా. సో ఇలా ఉందన్నమాట లుక్. చెప్పాను కదా డీప్ క్లీన్ చేయలేదని. ఇప్పుడు నేను వాటిని అన్నిటినీ తీసుకొని నీట్గా కట్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే బాయిల్ చేసుకొని ఇలా అంటే పొట్టు వచ్చేస్తుంది, బట్ నేను హార్వెస్ట్ చేసుకుంది కాబట్టి ఎలా ఉంటుంది, సేమ్ అదే అలానే ఉంటుందా, కొంచెం తేడా ఏమైనా ఉంటుందా అని ఒక ఎగ్జైట్మెంట్తో అనమాట. నార్మల్గానే ఉంది, సేమ్ బయట దొరికినట్టు ఉంది. అండ్ మొత్తానికైతే ఇన్ని వచ్చేసాయి క్లీన్ చేసుకున్నాక. సో ఇవన్నీ బాగానే వచ్చాయి. అండ్ ఈ కొన్ని నేను చెప్పాను కదా, ఇవి నేను నాటుకుంటాను, ఇంకా చామగడ్డలు వస్తాయి దీంతో. అండ్ ఇంత చెత్త అయితే వెళ్ళింది, రూట్స్ ప్లస్ దాని పొట్టు బాగానే వెళ్ళింది. సో ఇది ఫ్రెండ్స్ నేను హార్వెస్ట్ చేసిన చామగడ్డ ఫస్ట్ టైం. అండ్ ఇదంతా నేను పులుసు పెట్టి తింటాను అనమాట, ఆర్గానిక్ టేస్ట్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ టు పూజా టెర్రస్ గార్డెన్. బాయ్.